మాట్లాడండి. నా పేరు చంద్రకళ అండి, చిడుపు చంద్రకళ. రాజమండ్రి నుంచి సీతనార మండలం నుంచి వచ్చాను నేను. ఇక్కడ ములకనూరు గ్రామంలోకి సంబంధించిన అబ్బాయి బోలంపల్లి రంజిత్ అనే అబ్బాయి నన్ను ప్రేమించాడు. 2011 నుంచి ఇష్టపడ్డాము. ఇంతలో మ్యారేజ్ అనేసి టాపిక్ వచ్చేటప్పటికి సైలెంట్గా అయితే అబ్బాయి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటని తెలియదు అనేసి నేను వాళ్ళ ఇల్లు నెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేప్పుడే 7 days అయింది. ఇప్పుడు వరకు అయితే అబ్బాయి అయితే ఆజూకైతే దొరకలేదు. రేపు వస్తారు మాపు వస్తారని వాళ్ళ అన్నయ్య అంటున్నాడు. అబ్బాయి రావడానికి కారణం అయితే మెయిన్ రీజన్ వాళ్ళ అన్నయ్యనండి. అబ్బాయికి అయితే 50 లక్షలు కట్టడం కావాలంట, లేకపోతే సైలెంట్గా వచ్చేయనేసి అన్నాడు. అదే మాట పట్టుకుని అబ్బాయి సైలెంట్గా వచ్చేసాడండి. ఫస్ట్ అయితే రాజమండ్రి రాయల్ హాస్పిటల్లో అయితే పరిచయం అయ్యారు సార్. తర్వాత మేము కొన్ని ఇయర్స్ మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇలాగా మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు. సరే నువ్వంటే నాకు ఇష్టమంటే మ్యారేజ్ చేసుకుంటానంటేనే ఇష్టపడు, లేకపోతే వద్దని చెప్పాను. మ్యారేజ్ చేసుకుంటానన్నాడు. అలాగే 2018లో బ్రదర్ అండ్ చర్చ్లో మ్యారేజ్ చేసుకోవడం కూడా అయ్యింది. ఇప్పుడైతే పబ్లిక్గా చేసుకోవాలి మనం పెద్దల సమక్షంలో అనేసి అన్నాడు. అందుకనేసి వాళ్ళన్నికి చెప్తే వద్దు వచ్చేసాయంటే సైలెంట్గా అబ్బాయి అయితే వచ్చేయడం జరిగింది సార్. పేపర్ మిల్ రాజమండ్రిలో వర్క్ చేస్తున్నాడు సార్, పర్మనెంట్ జాబ్ తను. ఇప్పుడు పేపర్ మిల్ క్వార్టర్స్లో అయితే ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామానికి వచ్చాను రంజిత్ వాళ్ళ ఇంటికి, బోలంపల్లి రంజిత్ వాళ్ళ ఇంటికి. నేను వచ్చి 7 రోజులు అయితే అయింది. నాకైతే ఇప్పటివరకు అయితే న్యాయం జరగలేదు సార్. నాకు అబ్బాయి రావాలి, పెళ్లి జరగాలనేసి అనుకుంటున్నాను అప్పటి నుంచి.